కాలం కలిసి రానప్పుడు అరటిపండు తిన్న నోట్లో పళ్ళు ఊడతాయి అన్న సామెత మాదిరి ఉంది పుష్ప 2 సినిమా పరిస్థితి. ఎప్పుడైతే అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లారో ఆ రోజు నుండి అల్లు అర్జున్పై తీవ్రమైన విమర్శలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకే పుష్ప 2 షూటింగ్ పనుల నిమిత్తం సినిమా వాయిదా అంటూ చిత్ర బృందం ప్రకటించడంతో బన్నీ అభిమానులు కొంత నిరాశ చెందారు. ఇలా అప్పటి నుండి ఏదో ఒక వార్త పుష్ప 2 సినిమాపై వస్తూనే ఉంది. తాజాగా మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండి ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఉత్కంఠంతో ఎదురు చూసే సినిమాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప 1 అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్లో ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో కన్నా హిందీలోనే పుష్ప 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంపై భారీ అంచనాలు ఉండటంతో హీరో, నిర్మాత, దర్శకుడు స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్జెట్ను భారీగా పెంచి సినిమాను చేస్తున్నారు. ప్రతి సన్నివేశం బాగా రావాలనే తపనతో సుకుమార్ ఉన్నారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే సుకుమార్ పర్ఫెక్షన్ కోసం తప్పిస్తుండటమే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఓ సంఘటన చోటు చేసుకుంది. దర్శకుడు సుకుమార్ తన ఐఫోన్ను సెట్లో కోపంతో బలంగా విసిరికొట్టాడు. అంతేకాదు అక్కడి నుంచి వెళ్లిపోయారు కూడా. చాలా సన్నివేశాలు సరిగా రాలేదనే ఉద్దేశంతో ఆయన రీషూట్ చేస్తున్నారు. అందులో భాగంగానో కీలకమైన సన్నివేశం ఎన్నిసార్లు తీసినా సరిగా రావడం లేదు అనే కన్నా నటులు సరిగా చేయడం లేదు. ఒకరు చేస్తే మరొకరు సరిగా చేయడం లేదు. అప్పటికే 40 టేకులు తీసుకున్నారు. అయినా నటులంతా అలాగే వ్యవహరించడంతో సుకుమార్ కోపం కట్టలు తెంచుకొని ఫోన్ విరగ్గొట్టి షూటింగ్ నుంచి వెళ్లిపోయారు. ఈ వార్త ఆంగ్ల పత్రికల్లో వచ్చింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతో తాను ఎంతో కష్టపడుతున్నప్పటికీ నటులు మాత్రం సహకరించడం లేదనే ఉద్దేశంతో సుకుమార్ అన్నారు.